ఈ ఏడాది 2025 దీపావళి ఎప్పుడొచ్చింది? అక్టోబర్ 20 లేదా 21? ఎందుకీ అయోమయం? లక్ష్మీపూజకు శుభముహూర్తం ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దీపావళి తేదీ విషయంలో కొంత గందరగోళముంది. ఖచ్చితమైన తేదీ ఎప్పుడు అనే డిస్కషన్ జరుగుతోంది. ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? లక్ష్మీపూజ ఎప్పుడు చెయ్యాలి? శుభముహూర్తం ఏంటి? సాధారణంగా ఏ పండుగైనా సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకుంటారు. కాని దీపావళి, అమావాస్య, కార్తీక పౌర్ణమి లాంటి రాత్రివేళ జరుపుకునే పండుగలకు సూర్యాస్తమయానికి తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. ఈ స్పష్టత లేకపోవడం వల్లే పండుగల విషయంలో పదే పదే గందరగోళం జరుగుతోంది. దీపావళి అమావాస్య ఎప్పుడు? అమావాస్య తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 2:40 అమావాస్య తిథి ముగింపు 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:05 అంటే సూర్యాస్తమయానికి అమావాస్య ఉన్న రోజు అక్టోబర్ 20 సోమవారం. దీపాల వెలిగించేది, లక్ష్మీపూజ చేసేది అమావాస్య ఘడియల్లోనే. అందుకే ఎలాంటి సందేహాలు లేకుండా దీపావళి అక్టోబర్ 20 సోమవారం జరుపుకోవాలని పండితులు, పంచాంగాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ 21 రాత్రి వరకు అమావాస్య ఉండదు. అందుకే మంగళవారం దీపావళి జరుపుకోవడాన్ని శాస్త్రం సమ్మతించదు అని చెబుతారు. అయితే ఉదయం తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం అనుకుంటే మంగళవారం కూడా పూజలు చేసుకోవచ్చు. కానీ పండితుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 20 దీపావళి. అక్టోబర్ 20 పూజాముహూర్తం. రూపచతుర్దశి స్నానం ఉదయం 4:46 నుంచి 6:25 వరకు. అభిజిత్ ముహూర్తం 11:48 నుంచి 12:34 వరకు. సాయంత్రం పూజ సాయంత్రం 5:57 నుంచి 7:12 వరకు. లక్ష్మీ పూజ సాయంత్రం 7:23 నుంచి 8:27 వరకు. ప్రదోషకాలం 5:57 నుంచి 8:27 వరకు. లక్ష్మీపూజ విధానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు, దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలి. దేవుడి మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోని ఎర్రటి లేదా పసుపు వస్త్రంపై ఉంచాలి. విగ్రహాన్ని శుభ్రం చేసి బొట్టు పెట్టండి. అనంతరం పూజా సామాగ్రి సిద్ధం చేసుకొని పూజ ప్రారంభించండి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, ధూపం, దీపం, నైవేద్యం సహా షోడశోపచారాలతో పూజ చేయండి. పూలు, కుంకుమతో పూజ చేసి మీరు సిద్ధం చేసిన నైవేద్యాలు సమర్పించండి. ఆఖరిలో హారతి ఇచ్చి ప్రసాదం అందరికీ పంచిపెట్టండి. అనంతరం ఇంటి బయట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి.